TR9 ప్రేక్షకులకు నమస్కారం। ఈ వారం గ్రహఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం। ఆగస్టు నెల 7వ తేదీ సోమవారం నుండి ఆగస్టు నెల 13వ తేదీ ఆదివారం పర్యంతం అనగా అధిక శ్రావణ మాస షష్ఠి నుండి అధిక శ్రావణ మాస ద్వాదశి పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం। నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం। ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, బృహస్పతి సంచారం మేషక్షేత్రంలోను, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలోను, రవి సంచారం కర్కాటక క్షేత్రంలోను, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కుజ సంచారం సింహక్షేత్రంలోను మిత్రక్షేత్రం, బుధ సంచారం సింహక్షేత్రంలోను, కేతు సంచారం తులా క్షేత్రంలోను, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రగతి, చంద్ర సంచారం మేష వృషభ మిథున క్షేత్రంలో సంచరించును। ఈ వారం స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారం, ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం। ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా ఉంది। సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవడం అనేది కుదరదు। మేషరాశి వారు అంటే మేషరాశి వారు ఎవరైనా సరే, వృషభ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఎవరైనా సరే, ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం తీసుకుంటాం। లగ్నాతు ద్వితీయం, లగ్నాతు తృతీయం, లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి। కాబట్టి వ్యక్తిగత జాతకాల ఫలితాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం। ఇక్కడ మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి। అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశల్లో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును। ఇట్టి విషయం గమనించగలరు। ముందుగా మేషరాశి, ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం। బృహస్పతి సంచారం రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి। చేపట్టినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు చవిచూస్తారు, అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు। కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది। సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి। అనుకోని మనస్పర్ధలు అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు। భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి। ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు బలాన్ని కలిగించినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది। వ్యాపార రంగం వారికి విఘ్నత పెరుగుతుంది। పెట్టుబడులు కలిసి వస్తాయి। ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు। అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి। వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం। ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి। వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో ప్రతిభ గుర్తింపబడుతుంది। నూతన ఆశలు చిగురింపు చేసినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు। అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి। ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి దక్షిణామూర్తిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి। తదుపరి వృషభ రాశి, ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది। రాహు సంచారం కూడా ప్రతికూలంగా, రవి సంచారం కేతు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం। శుక్ర సంచారం బుధ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది। కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి। ఉద్యోగ విషయంలో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది। గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఈ వారం పరిష్కరింపబడతాయి। నూతన ఉత్సాహం ఉద్యోగులకు పెరుగుతుంది। ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు।
రాజకీయ రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లాభిస్తాయి. కార్యకలాపాలు వేగం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ఆంక్షలతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వేగవంతమైనటువంటి విజయాలు వృత్తిపరంగా ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా బృహస్పతి రాహు సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. కుజ సంచారం కూడా మనోధైర్యాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఉపకరిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ముఖ్యంగా పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార బాధ్యతలు పెరిగినప్పటికీ సంక్రమణ నిర్వహణ ద్వారా వాటిని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. విజయాలకు దారితీస్తాయి. విద్యార్థులకి మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి అవకాశాలు విద్యపరంగా పొందగలుగుతారు. మహిళలు ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రాధాన్యతని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల పరిస్థితి. కీలక బాధ్యతలు గుర్తింపులు తెచ్చిపెడతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాగణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా అర్ధాష్టమ శని అవరోధాలను కలిగిస్తుంది. ఆటంకాల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విముఖత పొందగలుగుతారు. బృహస్పతి సంచారం సామాన్యం. రాహు సంచారం కొంత వ్యయాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగాన్ని పొందలేకపోయినప్పటికీ అంతిమ విజయాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. కుజ సంచారం ద్వితీయ స్థానంలో ఆకస్మిక వ్యయం ఏర్పడినటువంటి సంఘటనలు ఉంటాయి. సంభాషణల విషయంలో మంచి ధోరణి తప్పనిసరి. ఆకస్మిక సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకొని ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు స్థిరాస్తి పరంగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లాభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అనుకూలం. శని సంచారం సామాన్యం. రవి యొక్క సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. కుజ సంచారం కూడా అనుకూలతను తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వార్తలు మనోవ్యాధిని కలిగిస్తాయి. అయినప్పటికీ నిలతొక్కుకొని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా సంతోష సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఇంపైన వార్తల ద్వారా బలాన్ని పెంపొందింపజేసుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార పరంగా కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్య పరంగా విదేశీ
అవకాశాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతుంది. మంచి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిలో అనుకూలత ఆర్థిక పరంగా కూడా సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రాహు సంచారం మీకు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. కేతు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. రవి యొక్క సంచారం మాత్రం అత్యంత అనుకూలంగాను, లాభస్థితి మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉద్యోగ పరంగా ఉంది. పొందేటటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్యోగం అభివృద్ధికై చేసేటటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కూడా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటటువంటి విధి విధానాలు కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. షష్టమ స్థానంలో శని ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధ కార్యకలాపాలలో విజయాలు కూడా సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి సంతోష సంఘటనలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఈ వారం కన్యా రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అనుకూలం. కుజ, బుధ, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి. శని సంచారం ప్రతికూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంచుతుంది. నూతన స్నేహాలు ఫలిస్తాయి, లబ్ధిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ విషయాలలో ప్రాధాన్యత సంతరించుకునేటటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. సామర్థ్యత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. రాహు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత ప్రతికూలం. అర్ధాష్టమ శనిగా అవరోధాలను చేపట్టినటువంటి కార్యక్రమాలలో చిరాకుల్ని కలిగిస్తుంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. భూ సంబంధిత పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కూడా ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలలో ఆందోళన ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం.
అవమానాలతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అవరోధాలు ఏర్పడినప్పటికీ, శత్రుత్వాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలాన్ని కలిగిస్తుంది. రవి సంచారం అష్టమ స్థానంలో అవరోధాల్ని, ఆరోగ్య ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంతతి పెరుగుతుంది. మెరుగయ్యేటటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. తలచినదే తడువుగా కార్యకలాపాలలో విజయాలు సిద్ధిస్తాయి. గృహంలో మంచి వార్తలు వింటారు. గృహ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఉద్యోగ విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి ప్రతికూలత కూడా క్రమక్రమంగా నివారింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకొని ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగాను, ఏలినాటి శని కొనసాగుతుంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. అష్టమ స్థానంలో కుజ సంచారం కూడా ప్రమాదాల్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. రాహు సంచారం అత్యంత అనుకూలం. భాగ్యస్థితిలో కేతు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు శ్రేయస్కరం. విద్యార్థులకు గట్టి కృషి తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. కార్యకలాపాలలో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. శీఘ్రగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. సినీ రంగం వారికి స్తబ్దత కొనసాగుతుంది. ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. తృతీయంలో బృహస్పతి ప్రభావం కూడా ప్రతికూలాన్ని కలిగిస్తుంది. సమస్యల్ని ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. రవి సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తాయి. ప్రతి పనిలో కూడా అనుకూల ప్రతికూల ప్రభావం సమాంతరంగా కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన ఉత్సాహాన్ని మహిళలకు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. సామర్థ్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోలేకపోతారు. రుణ ఒత్తిడులు ప్రబలమవుతాయి. శీఘ్ర ఏతిని కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి
పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి మందత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలత తగ్గుతుంది. కార్యకలాపాలలో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, కేతు సంచారం అత్యంత ప్రతికూలం, శని యొక్క సంచారం కూడా అత్యంత ప్రతికూలాన్ని కలిగిస్తుంది. మందత్వం పెరుగుతుంది. ప్రతి పనిని ఆలస్యంగా చేసేటటువంటి ధోరణి ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. కుజ సంచారం అనుకూలతని కలిగిస్తుంది, ధైర్య సాహసాల్ని కలిగిస్తుంది, క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందలేకపోతారు. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఉద్యోగస్తులకు కొనసాగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ మహిళలు చేపట్టేటటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి సంకోచాలు సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాలలో అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహావిష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. చూసారు కదా అండి వార ఫలితాలు. TR9 ప్రేక్షకులకు ధన్యవాదములు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.